మకర రాశి వారికి ఈ వారము అనుకోనైనటువంటి చిన్న చిన్న చికాకులు కనపడినా, ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడిలు వచ్చినా, గృహంలో చిన్నపాటి వాదులాటలు వచ్చినా, మాస పూర్వార్ధంలో చిన్నపాటి ఆటంకాలు వచ్చినా, ఉత్తరార్ధంలో అవన్నీ సద్దుమణిగి అందరూ ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. అధికారులు కూడా మీ కష్టాన్ని అర్థం చేసుకుని మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడంలో మీకు సహకారం అందిస్తారు. గృహంలో కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో వారు దగ్గర నుంచి మీకు వచ్చేటువంటి వార్తల వలన చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నతి, పదోన్నతి మిమ్మల్ని వరించి అనుకూలమైనటువంటి ఆకస్మికమైనటువంటి బదిలీలతోటి మీరు బయట దూరాలకి ప్రయాణం చేయవలసి వస్తుంది. అదేవిధంగా దూర ప్రయాణాల విషయంలో, ఆకస్మిక ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగులు వేయడం చాలా ముఖ్యము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి విశేషమైనటువంటి లాభాలు మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సినీ, టీవీ కళారంగాలలో ఉండేటువంటి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికమైనటువంటి బలం నిలబడుతుంది. మరిన్ని సత్ఫలితాల కోసం ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము ఆకుపూజ చేయించుకోవడం, శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం ప్రతి శనివారం నాడు చాలా విశేషమైనటువంటి పరిహారంగా కనపడుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలతోటి విశేషమైనటువంటి సత్ఫలితాలను పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థన.